హాయ్ అండి. మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పి ఇది పెట్టుకుని అన్నం వండేసేసి కలిపి పెట్టేసానండి. తర్వాత ఇదిగోండి మామిడికాయ తురిమేసుకుని రెడీగా పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు అవన్నీ కోసి పెట్టుకున్నానండి. తాలింపు పెట్టుకున్నానండి. అన్నీ పప్పు దినుసులు అన్నీ వేసుకున్నాను. చూడండి, కరివేపాకు కూడా వేసేసి కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి. చూడండి, ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఒక బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. దీంట్లో ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసేసుకున్నానండి. పప్పులు అవన్నీ వేగగానే మామిడికాయ తురుము వేసేసుకున్నాను. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి. అది వేగాలి కొంచెం. చూడండి, వేసేసాం, కలిపేయటమే. మీ అందరికీ తెలుసు, కానీ ఇది కరెక్ట్ ప్రాసెస్సా కాదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా మంచి వాసన వస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.